తారక రామ థియేటర్లో కేరళ స్టోరీ సినిమాను బీజేపీ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్, చింతల, కూన, నందీశ్వర్ పలువురు చూశారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం కేసీఆర్ కేరళ స్టోరీ సినిమా చూడాలని బండి సంజయ్ సూచించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక కేరళ స్టోరీ లాంటి సినిమాలు వారానికి ఒకటి తీస్తామన్నారు. కేరళ స్టోరీ లాంటి సినిమాలకు ట్యాక్స్ లో మినహాయింపు ఇస్తామని చెప్పారు. కేరళ స్టోరీ సినిమా డైరెక్టర్, నిర్మాతకు హ్యాట్సప్ చెబుతున్నానని అన్నారు. హైదరాబాద్ లో మైనర్ ముస్లిం అమ్మాయిగా సౌదీ షేక్ వచ్చి పెళ్లి చేసుకుని తీసుకెళ్తున్నామన్నారు బండి సంజయ్. సమాజం లోపల ఈ దేశం లోపల ఏ విధంగా ఉగ్రవాద సంస్థలకు పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరిస్తున్నారో, పెంచి పోషిస్తున్నారో వాళ్ళ కేరళ స్టోరీ ద్వారా మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు చూపడం జరిగింది. మళ్ళీ కేరళకే పరిమితం కాదు, తెలంగాణ రాష్ట్రం కూడా జరుగుతుంది. చాలా సందర్భాల్లో హిందూ అని, ధర్మరక్షక హిందూ వాహిని అని, బజరంగ్ దళ్ లాంటి సంస్థలు, హిందూ సంస్థలన్నీ కూడా ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు అమ్మాయిలను కాపాడే ప్రయత్నం చేస్తారు. వాలంటీర్స్ డే అని చెప్పి ఒకరోజు పేరుతో ఏ విధంగా మనం జలసాలకు పాల్పడుతున్నామో, మదర్స్ డే, ఫాదర్స్ డే, టీచర్స్ డే పేరు, ఈ ఒక్క డే పేరుతో ఒక్కరోజు గౌరవించుకోవడం, తర్వాత అవమానాలకు గురి కావడం, ఇవన్నీ కల్చర్ వేరే. దీంతో పాటు ఈ లవ్ జిహాదీ పేరుతో శిక్షణ పొందినటువంటి కొంతమంది వ్యక్తులు, ఇస్లామే గొప్పదని చెప్పాడు కొంతమంది వ్యక్తులు, ఎవరి మత సాంప్రదాయం వాళ్ళకి కావచ్చు, భారతీయ జనతా పార్టీ కానీ, హిందూ ధర్మం కానీ